భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 36వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా బోధిస్తున్నారు. నకారాత్మక శక్తులు ఒక సాధకుడిని ఇలా ప్రశ్నిస్తున్నాయి. ఏమి సాధక, నీ ప్రయాణం ఎలా జరిగింది? చూశావా? నిన్ను మళ్ళీ ఎలా వెనక్కి తెచ్చేశామో అని నిన్ను చూసి హేళన చేస్తాయి. ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. సాధకుడు ఆత్మ పరిశీలనతో తనలోని దుష్ట ప్రవృత్తులు తన సత్ప్రవృత్తుల మీద ఎలా దాడి చేస్తున్నాయో, తనను ప్రశాంతత నుండి ఎలా దూరం చేస్తున్నాయో గమనించి విచారణ చేసి తనలోని సద్గుణాలను బలోపేతం చేసే ప్రయత్నం చెయ్యాలి. అలా కాకుండా బద్ధకంతోనో నిగ్రహ లోపంతోనో సాధనను మానుకున్నప్పుడు తన దుష్ట ప్రవృత్తులే తనను వెక్కిరిస్తాయి. భౌతిక గాయం శరీరాన్ని మాత్రమే బాధ పెడుతుంది, కానీ మానసిక తలంలో కలిగిన గాయం, ఆధ్యాత్మిక శక్తి లోపము మొత్తం మన అంతర్ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 36వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.